నామినేట్ పదవులకు సంబంధించి కొన్ని కార్పొరేషన్లు కావచ్చు, అలాగే మనకు కుల కార్పొరేషన్లు ఉన్నాయి. వీటికి సంబంధించి దాదాపుగా వేల పదవులు ఇంకా ప్రకటించలేదండి. ఇంకా ప్రకటించలేదు. జనసేనకు సంబంధించి ముఖ్యంగా దాదాపుగా 900 పైనండి, 900 నుంచి 1000 పదవులు పార్టీ పేర్లు కూడా ఇచ్చేసింది. పార్టీ కూడా వీటికి మేము వీళ్ళని రికమెండ్ చేస్తున్నాం అని చెప్పేసి దాదాపుగా, అంటే నేను పార్టీ ఆఫీసులో పక్కన కూర్చుని కాబట్టి స్పష్టంగా అంకి చెప్పలేను. నాకున్న దాని ప్రకారం ఏంటంటే 900 పైచిలకు ఒక 1000 వరకు 900 1000 మధ్యలో పేర్లని అధికారికంగా టీడీపీకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాటిని ప్రకటించకుండా నెలల తరబడి తొక్కిపెట్టారు లిస్ట్ని. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా అండి, దాదాపు 1000 నామినేట్ పదవులు ఏమైతే ఉన్నాయో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేవాలయాలు, చైర్మన్లు, పెద్ద పెద్దవి ఇవన్నీ కూడా కింద స్థాయి కాదు, కొంచెం గుర్తింపున పదవులు. అవి కూడా ఏంటి, అన్ని చైర్మన్లు ఏం కాదు అక్కడ మనం పనిచేసేది. మనకు ఒక డైరెక్టరో, బోర్డు మెంబరో, ఒక ట్రెజరీయో ఇవే మనకి ఇచ్చేది. పెద్ద పెద్ద ఆడి గురించి మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. అందులో ఒకటో రెండో ఒక గుడి చైర్మన్ వస్తే గగనం, దాని గురించి నాకు ఆశలు లేవు. సరే, ఇచ్చిన వాటిల్లో కూడా ఆ డైరెక్టర్లో, బోర్డు మెంబర్లో, కమిటీ సభ్యులు, ఏదో ఒకటి ట్రెజరీలో ఏదో ఒకటి చిన్న పదవో పెద్ద పదవో ఏదో ఒకటి ఒక పదం ఉంటుంది కదా, వాటిని కూడా ఇవ్వకుండా తొక్కి పెట్టారు. సంవత్సరం గడిచిపోయిందండి. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు నామినేట్ పదవులు భర్తీ చేయకుండా ఏ ప్రభుత్వమైనా ఉంటుందా? అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం గడిచిపోయినా కూడా నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ నామినేటెడ్ పదవులు అంటే ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం వారు ఇచ్చే పదవులు. అంటే పాత ప్రభుత్వం ఇచ్చిన పదవులు రద్దు అయిపోతే కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళని పీకేస్తారు, వాళ్ళు రాజీనామా చేసి పోతారు, పోకపోతే పీకేస్తారు, వీళ్ళకి నియమించుకుంటే నామినేటెడ్ పదవులు అంటారు వీటిని. సంవత్సరం ఒక ఏడాది గడిచిపోయిన తర్వాత కూడా నామినేటెడ్ పదవుల్ని ప్రకటించట్లేదని దాని అర్థం ఏంటి? జనసేనకు సంబంధించి ఎందుకు తొక్కి పెట్టారు లిస్ట్ ని? దాదాపు 1000 మంది లిస్ట్ ని మీరు ఎందుకు తొక్కి పెట్టి ఇవ్వడం లేదు? దానికి కారణాలు ఏంటి? నేను చెప్తా కారణాలు ఏంటో కూడా. వాళ్ళని అడుగుతున్నాం, వాళ్ళు చెప్పకముందు నేను చెప్తాను. దానికి కారణాలు ఏంటి అంటే, జనసేన పార్టీ క్యాడరు నాయకులు అంతా కూడా పార్టీ మీద తీవ్రమైన అసహనానికి లోనవ్వాలి, పార్టీ మీద అసంతృప్తికి వెళ్ళాలి. ఇలా అంటే నేనేం పదవి ఆశించట్లేదు కాబట్టి నేను పబ్లిక్ గా మాట్లాడుతున్నాను. పదవి ఆశించే వాళ్ళు మళ్ళీ నాలా మాట్లాడలేరు. మాట్లాడకపోతే వాళ్ళు వేరే వాళ్ళ చేత మాట్లాడిస్తారు, లేదా ధర్నాలు చేపిస్తారు, పంపించి 10 మంది కోళ్ళ మీద మన పదవులు ఇవ్వట్లేదని చెప్పేసి రోడ్డు మీద ధర్నా చేయండి అని చెప్తారు. గొడవలు పడుతూ విడిపోయి వీళ్ళు నీకు ఈ పదవి వచ్చింది, నాకు ఈ పదవి వచ్చింది, నాకు అకౌంట్ చేసింది, వీళ్ళలో గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేసి పార్టీని బలహీనపరిచే ప్రక్రియ మొదలు పెట్టారు. కేవలం ఏంటంటే జనసేన పార్టీలో గందరగోళము, ఈ నాయకులని వాళ్ళు బలహీనపరచడము, దీనికోసమే నామినేటెడ్ పదవులు తొక్కి పెట్టారు అనేది స్పష్టంగా నేను చెప్తున్నాను. నోటెడ్ ఆన్ ద రికార్డ్, లైవ్ లో చెప్తున్నాను. ఇది పోస్ట్ కూడా కాదు, కంటెంట్ ఎవడో రాస్తే కాపీ చేసి అనడానికి లైవ్ వీడియోలు చెప్తున్నాను. ఇది తెలిసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా తెలుస్తుంది. సూపర్ సీఎం లోకేష్ గారికి తెలియకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందంటే, వాళ్ళు ప్రతిపక్షంలో లేరు కదా, అధికారంలో ఉన్నారు. సీఎం, సూపర్ సీఎంలు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ హోంమంత్రి అంటే హోంమంత్రి గారి దగ్గర ఎందుకు ఉంటుంది? అక్కడే ఉంటుంది కదా. లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర పెట్టుకున్నారు ఇంటెలిజెన్స్ కోసం అని చెప్పి? హోంమంత్రి పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ దగ్గర ఉంటుంది ఇంటెలిజెన్స్. లా అండ్ ఆర్డర్ మంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మంత్రి అంటే సీఎం ఏమైనా లోకేష్ గారు. ఇంకా సరే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీకు చెప్పడం లేదా? ఇలా నామినేటెడ్ పదవులు మీరు ప్రకటించకపోవడం వల్ల జనసేన పార్టీ కార్యకర్తలు అసహనం పెరిగిపోతుంది, నాయకుల్లో పెరిగిపోతుంది, అసంతృప్తి ఎక్కువైపోతుంది పార్టీ మీద. ఇలా పార్టీ మీద వ్యతిరేకత పెరగడం వల్ల వచ్చే ఎన్నికల్లో వాళ్ళు కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తారేమో, అందువల్ల కూటమి విజయానికి ఎక్కడైనా గండి కొడతారేమో, అసహనం వ్యక్తం చేస్తారేమో అని మీకు చెప్పడం లేదా? ఖచ్చితంగా చెప్తారు. ఖచ్చితంగా 100% మీకు రిపోర్ట్ వస్తుంది. రాష్ట్రంలో చీమ కదిలినా కూడా ఇంటెలిజెన్స్ పసిగట్టి రిపోర్ట్ ఇస్తుంది. మీ దగ్గర రిపోర్ట్ ఉంది. మీకు కావాల్సింది కూడా అదే. జనసేన పార్టీ కార్యకర్తలు కొట్టుకోవాలి, పార్టీ మీద అసంతృప్తిగా ఉండాలి, పార్టీ మనకి పతనం అయిపోవాలి. అది మీకు కావాలి. దానివల్ల వైసీపీ వచ్చినా మీకు సమ్మతమే. జగన్మోహన్ రెడ్డి తిహార్ జైలు వేసినప్పుడు సమ్మతమే, రాజమండ్రి వేసిన సమ్మతమే, అసెంబ్లీలో మేము బూతులు తిట్టించిన సమ్మతమే. మీకు సమ్మగా ఉంటది. జగన్మోహన్ రెడ్డికి మీకు, ఆయన అధికారంలోకి వస్తే మీకు చాలా సమ్మగా ఉంటది. మీకు
జనసేన ఉనికి కూడా మీకు ఉండకూడదు అని స్పష్టంగా దీనివల్ల అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రావాలనే బలంగా కోరుకుంటున్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వస్తే దానికి ప్రధాన కారకులు లోకేష్, చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు కాదు రాష్ట్రంలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేడు. ఒకవేళ అయ్యాడు అంటే దానికి కారణం లోకేష్, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆన్ ది లైవ్ రికార్డెడ్ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసే సత్తా రాష్ట్రంలో ఎవరికి ఉంది అంటే లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకు మాత్రమే ఉంది. ఎందుకంటే వాళ్ళకి జనసేన పార్టీ వద్దు, అక్కర్లేదు, ఎవరు ఉండకూడదు, పార్టీ పతనాలు అయిపోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే ఉండాలి, ఆయన మాత్రమే మిగలాలి, పార్టీలో లీడర్స్ అంతా వెళ్ళిపోవాలి, అసహనం చెందని చెప్పేసి వీళ్ళు పథక రచన చేసి ఈరోజు అమలు చేస్తున్నారండి. ఒక ముఖ్యమంత్రి మీద, సూపర్ సీఎం మీద ఈరోజు మాట్లాడుతున్నారంటే ఎంత ఆవేదన నాలో ఉందో అర్థం చేసుకోండి మీరు. ఒక ముఖ్యమంత్రి సీఎం సూపర్ సీఎం లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారంటే నాలో ఉన్న ఆవేదనకి ఇది. ఇక పై స్థాయి పక్కన పెడితే అండి, అంటే పై స్థాయిలో వాళ్ళు చేసింది కింద స్థాయిలో చేసినప్పుడు ఎందుకు వాళ్ళు చప్పట్లు కొడతారు కానీ వద్దంటారు కింద స్థాయి. సరే, కింద స్థాయికి చెప్తాను. కింద స్థాయికి సంబంధించి మనకి గ్రామ స్థాయిలో సొసైటీ, మనకి సాగునీటి సంఘాలు కావచ్చు, చిన్న చిన్న దేవాలయాలు కావచ్చు, విద్యా కమిటీలు కావచ్చు, మన ప్రభుత్వ ఆసుపత్రి కమిటీలు కావచ్చు, పాఠశాల కమిటీలు కావచ్చు, మార్కెట్ యార్డులు కావచ్చు, మనకి సహకార సొసైటీలు కావచ్చు. ఇలా ఈ నామినేట్ పదవులు ఏమైతే ఉన్నాయో, నియోజకవర్గ స్థాయి నామినేట్ పదవులు, ఆ పదవులకు సంబంధించి జనసేన పార్టీకి ఎంత శాతం ఇస్తున్నారు, ఏ నియోజకవర్గంలో ఎంత శాతం ఎప్పటికి ఇచ్చారు అనే సమాచారం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా మీరు తెప్పించుకోలేదు ఈ రోజు రాష్ట్రంలో. మీ దగ్గర రిపోర్ట్ లేదా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా మీకు రిపోర్ట్ ఉంది. ఈ రోజు నాడు ఏ నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎన్ని పదవులు ఇచ్చారు అనే రిపోర్ట్ కూడా మీ దగ్గర ఉంది. ఆ రిపోర్ట్ ఉన్నప్పుడు మీరు దాన్ని ఎందుకు సరి చేయడం లేదు? మీ పార్టీ నేతలకు ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు? జనసేన పార్టీకి ఇంత పర్సంటేజ్, అది ఎంతైనా కానివ్వండి. పవన్ కళ్యాణ్ గారు అంతాడు అన్నారంటే 33% పక్కన పెడతాం, 30, 20, అది కూడా ఒక 10. మీరు ఎంత శాతం అనుకున్నారో అంత శాతం మీరు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? ఎందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లేవది? మీరు హామీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారికి, మీ వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన 30% ఈ రోజు ఎందుకు అమలు చేయట్లేదు? ఎస్, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా 30% మీకు అధికారంలో భాగం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన మాట వాస్తవం. ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోవట్లేదు మీరు? ఈ కింద స్థాయిలో జరుగుతున్న ఈ నామినేట్ పదవుల్లో జరుగుతున్న దీని గురించి మీకు తెలియదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీ దగ్గర లేదా? ఉన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని సరిదిద్దలేదు? 30% ఎందుకు ఇవ్వలేదు? పోనీ 30 కాకుండా 20% మీరు ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు నాడు ఎందుకు ఇవ్వలేదు అంటే పార్టీ పతనం అయిపోవాలి. కేడరు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏంటో మనకి పరిస్థితి. కనీసం అక్కడ 10 పదవులు ఉంటే ఒక్కటి కూడా మనకి ఇవ్వట్లేదు ఏంటరా? కనీసం ఏదో ఒక మనకి ఎలాగో చైర్మన్ ఇచ్చారో, అక్కడ గుడి ఉంది, చిన్న దేవాలయం ఉంది, దేవాలయానికి చైర్మన్ మనకి ఎట్టగా ఇవ్వరు. కనీసం ఒక కమిటీ మెంబర్ అయినా ఏంటయ్యా అని జనసేన నాయకులు దీనస్థితికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీ మీద వ్యతిరేకత పెంచే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు నాడు. ఇదంతా కూడా తెలిసి జరుగుతుంది, తెలియక జరగడం లేదు. స్పష్టంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలిసే మొత్తం జరుగుతుంది. ఇక్కడ కింద స్థాయిలో నాయకులు చేస్తున్నారంటే పై స్థాయికి రిపోర్ట్ వెళ్ళదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పంపిస్తా. ఒకవేళ మీరు అడిగితే రిపోర్ట్ అవ్వదు ఇంటెలిజెన్స్. ఈ రోజు నాడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది చెప్పమంటే మీకు రాదా? జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నప్పుడు మీకు ఆయన వస్తే ఎంతమంది వస్తారు, ఏం జరుగుతుందని ముందుగా మీకు రిపోర్ట్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ ఈ హెచ్చరిస్తున్న ఇంటెలిజెన్స్ మీరు చెప్తే చేయదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మాకు తెలుసు, రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కడికి తెలుసు. అది మీకు తెలియక మీకు ఆ రిపోర్ట్లని తెప్పించుకుని మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? 2024లో కూటమి అధికారంలోకి రావాలి. 2029లో మళ్ళీ కూటమి అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమైతే మాట అన్నారో అదే మాట కట్టుబడి మేము కూటమికి పనిచేయడం సిద్ధంగా ఉన్నాము. అయితే మా అధినేత చెప్పింది మేము వింటామని చెప్పేసి దాన్ని అలుసుగా తీసుకుని మమ్మల్ని అవమానం చేసి న్యాయబద్ధంగా మాకు రావాల్సిన ఓటాన్ని ఇవ్వకపోతే మాత్రం సహించే స్థితిలో, భరించే స్థితిలో అయితే మా పార్టీ కార్యకర్తలు, నాయకులు లేరు. మాకు న్యాయబద్ధంగా రావాల్సిన ఓటాను మేము అడుగుతాం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తులు, మీ వేలాది కోట్లు, లక్షల కోట్ల ఆస్తులు మేము అడుగుతున్నామా? హెరిటేజ్ కంపెనీ మాకు షేర్లు ఇమ్మని మేము అడుగుతున్నామా?
హెరిటేజ్ కంపెనీ షేర్లు మా జనసేన కార్యకర్తలకి పంచమని మేము అడుగుతున్నామా? లేదే, అడగడం లేదే. బాలకృష్ణ గారు చిన్నలుడు వైజాగ్ గీతం మేము అడుగుతున్నామా? మా పార్టీ కలిసి ఇచ్చేయండి మీ గీతం యూనివర్సిటీ అని చెప్పేసి అడగడం లేదే. మురళీమోహన్ గారు మాజీ నేత, టీడీపీ నేత, ఆయన జైవే ఆస్తులు అడుగుతున్నాం మేమేమన్నా? అడగడం లేదే. ఇప్పుడు అమరావతిలో మాకేమన్నా ఒక 10,000 ఎకరాలు అడుగుతున్నామా? పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి, మాకు సెంటు భూమి కాడికి కొంత పంచండి, మేము పంచుకుంటామంటున్నామా? లేదే. ఎవడు సొమ్ము మేము అడగడం లేదే. ఎమ్మెల్యేల ఆస్తులు అడుగుతున్నాం మేము, మంత్రుల ఆస్తులు మేము అడుగుతున్నామా? టీడీపీ నేతల ఆస్తులు మేము అడుగుతున్నామా? అడిగేదేంటి? మేము న్యాయబద్ధంగా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు రావాల్సిన న్యాయబద్ధమైన ఓటాన్ని మేము అడుగుతున్నాం అంతే.